నమస్తే. వీతిండు స్వాతం లక్ష్మణ్ సమాజయుతం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 104వ జయంతి సందర్భంగా ఈరోజు పద్మశాలిలకు జరుగుతున్నటువంటి విధానం, వారి యొక్క రాజాధికారం వైపుగా ఎలా ముందుకెళ్తున్నారు, మనతోడు మాట్లాడడానికి బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర ప్రెసిడెంట్ బొమ్మగాని రఘురాం నేత గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే. 104వ జయంతి సందర్భంగా అందరు నేతలు, ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా రవీంద్ర భారతిలో చేసింది. చూసినట్టయితే స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ వీరుడు, మాజీ మంత్రి, తెలంగాణ కోసం ఎన్నో చేసినట్టు వారి యొక్క వారసులుగా మీరు రాజకీయంగా ఇంకా కూడా ఎదగడానికి కారణం ఏమైనా ఉందో, ప్రభుత్వమే పట్టించుకోవట్లేదు అంటురా? ప్రభుత్వం రాజకీయం ఎదగడానికి ఈరోజు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు బీసీలలో కానీ 2-3 కులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆ ఆధిపత్య పోరాటంలో ఈరోజు పద్మశాలీలు మంత్రి ఈ సెంట్రల్ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎదగడానికి కొద్దిగా వెనుకబాటుతనం ఉంది. గవర్నమెంటు ప్రభుత్వాలు పట్టించుకుంటే ఆ స్థాయిలోనే వీళ్ళు రాజకీయంగా ఎదుగుతారు. అయితే లాస్ట్ టైం కూడా ఎల్బీ నగర్లో మీరు ఎన్సీపీ నుంచి పోటీ చేశారు, అంటే ఇంతకుముందుకు బిఎల్ఎఫ్లో కూడా బాగా ముందు ఉన్నారు. అయితే మొత్తం మీద చూసే క్రమేపణ ఎలా ముందుకెళ్తారు కులాల సమన్వయం చేసుకొని? ఇవాళ ఉన్న పరిస్థితిలో కులాల ప్రాతిపదికన వెళ్తే 112 కులాలు ఉన్నాయి. బీసీ కులాలు 112 కులాలలో ఆధిపత్యం చెలాయించేది ఈ 3-4 కులాలే. ఆ 3-4 కులాలలో కూడా సామాజికంగా వెనుకబడిన వారి వెంబడి పోకుండా మళ్ళా అదే దొరల పెత్తనంతో వాళ్ళకే ఒత్తాసు పలుకుతూ వాళ్ళెంబడి తిరుగుతూ ఈ కింది స్థాయి రాజకీయానికి కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా వాళ్ళు పట్టించుకోవడలేని భావన నాలో ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వము చేనేతల ఆత్మహత్యలు నివారించడం కోసం వాళ్ళ దసరా కానుకగా కానీ ఇంకేదో కార్యక్రమాలు చేస్తుంది. ఎంతవరకు నివారించగలిగారు? ఇది నివారణకు జరిగే అంశమేనా? చేనేతల విషయానికి వచ్చినప్పుడు ఈ ఆకలి చావులు నివారించడానికి ప్రభుత్వాలు రైతు బంధు పథకాలు ఇవన్నీ ఎలా తెచ్చారో చేనేతలకు కూడా ఆ స్థాయిలో ½ ఎకరం 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక లబ్ధి పొందడానికి అవకాశం. ఒక ఒగ్గం గుంతలో కూర్చొని ఆయన దినసరి కూలి 304 రూపాయలు 400 పడుతుంది. కుటుంబం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఎట్లా నెట్టుకొస్తారు? గవర్నమెంటు వారికి కూడా రైతులకు ఎట్లా ఆపద్బంధు పథకాలు అవన్నీ ఎట్లా ఇస్తున్నావో చేనేత కార్మికులకు ఇస్తే ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నాను. ఇప్పుడు పద్మశాలీలకు మిషనరీ ఎలాగైతే బయట నుంచి ట్రాన్స్ఫర్ చేసుకో విదేశీ ఉందో, ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే మెటీరియల్ మీద అజమాయిషీ మీకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే మన దేశం అంటే కులాల సమన్వయం ఉంది. పద్మశాలి అంటే ఇట్లా నేత అంటే డ్రెస్సెస్ అవుతుంది వీళ్ళు చేస్తారు, కానీ మీకు ఎందుకు వాటా కల్పించలేకపోతుంది? పోరాటం లేకపోతారా మీరు సరిగా? పద్మశాలిలో నాయకత్వ లోపం ఉంది, మేము స్వతగా ఒప్పుకోవాలి. ఉన్నవాడు ఇవాళ పవర్ లూమ్స్ ఉంటాయి, మాస్టర్ వీవర్స్ ఉంటారు. ఒరిజినల్ చేనేత కార్మికుడికి వాళ్ళ సాయం ఎట్లా అందిస్తారు? మాస్టర్ వీవర్స్ వాళ్ళ రూటు వేరు, వాళ్ళ వ్యాపారం వేరు. వీళ్ళందరూ ఒకటైనప్పుడు చేనేతని అనగదొక్కుతుందంటే మాస్టర్ వీవర్స్ కానీ అంటే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వల్ల చేనేతలకు నష్టం. మళ్ళీ మా నాయకుల లోపం కూడా ఉంది. ఇవన్నీ తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు ప్రశ్నించే హక్కు ఉన్న నాయకుడు అవుపడతలేడు కాబట్టి చేనేత కార్మికులు అనగదొక్కుతున్నారు. ఇంకా కూడా చదువు విషయంలో కూడా చాలా వెనకబడే ఉన్నట్టు ఉంది, ఆర్థికంగా కూడా ఇంకా బలహీనంగానే ఉన్నారని తెలుస్తుంది. కార్పొరేషన్ విషయంలో ఏమన్నా మీరు ముందుకెళ్ళారా? కార్పొరేషన్ ప్రత్యేకంగా పెట్టాలని చెప్తాం.
మరి కార్పొరేషన్ని డెవలప్మెంట్ చేయాలి. ఇది చేనేత సంబంధించిన చేనేతలకే ఆ కార్పొరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఒకప్పుడే మరి చేనేతల నుంచి మహామహుల్లో అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మినిస్టర్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన యొక్క స్థాయి కానీ అంచులో కూడా చేరుకున్న విధంగా తయారయ్యారు. మరి వీళ్ళందరికీ మీరు ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఆ రోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే ఒక దిక్సూచి, ఒక పద్మశాలిలకే కాదు, ఒక బడుగు బలైన వర్గాలకే కాదు, అవును, జాతికి. అవును. ఆయన మహోన్నత వ్యక్తి. ఆయన ఆ రోజుల్లో మరి ఇంగ్లీష్ వాళ్ళతో కూడా పోరాడి, రజాకారులతో పోరాడి, తొలి దిశ ఉద్యమం తెలంగాణకు త్యాగం చేసి, పదవిటి కానివ్వండి, సంసారం ప్రతిదీ త్యాగం చేసి, సహకార సంఘాలు అన్ని కులాలు బడుగు బలహీన వర్గాలు పటిష్టంగా ఉంటే రాజ్యాధికారం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు సహకార సంఘాలు కానివ్వండి, గీతా కార్మిక సంఘాలు కానివ్వండి, ప్రతిదీ ఒక చిన్న స్థాయి అన్ని సంఘాలు బలపడితే నాకు రాజ్యాధికారం వస్తుందనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేసిండు. కానీ అలాంటి స్థాయి ఉన్న నాయకులు ఆయన స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్దాం, మరి పని చేద్దామనే రాకుండా స్వార్థపూరితమైన కొద్దిమంది రాజకీయంగాని వ్యాపారంగా ఎదిగిన వాళ్ళు కూడా మేము వీళ్ళని పట్టించుకుంటే నాకేంది అనే స్థాయి వచ్చింది. కాబట్టి నాకు నా జాతి డెవలప్మెంట్ కావాలి, నా జాతి బలపడితే నేను బలపడతా, నా జాతి బలంగా ఉంటే నా పేరు చిరస్థాయిగా ఉంటుందని అనుకునే నాయకుడు ఒక్కరు లేరు. కాబట్టి ఆ జాతి ఒక్కడే స్ఫూర్తిని నింపిండు ఆ రోజు. కానీ అది ఆ చైతన్యం ఆ మార్గంలో వెళ్తే మరి కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గాన్ని వెళ్ళి ముందుకు రావాలని ఎవరో ఒకరు అడుగు ముందుకేస్తేనే మన సమాజం బాగుపడుతుందని మీరు ఎవరైనా ముందుకు రావాల్సిందిగా కోరుతూ మేము మీ వెంబడి నడుస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కోరుతాం. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కంపల్సరీ ప్రస్తావించే వాళ్ళు, అక్కడక్కడ వాళ్ళ యొక్క కటౌట్లలో కూడా ఇచ్చేవాళ్ళు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళ ఏమైనా జయంతులకు మాత్రం వచ్చి పూలమాల లేచి తర్వాత వదిలేసిన సందర్భాలు మనకు కానొస్తూనే ఉన్నాయి. వారి ఆచరణలు చేయలేకపోవడం వల్ల మీలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంటుంది? ఇది 100%. అయితే ఈరోజు బాపూజీ గారి ఫోటోకి దండేస్తే ఒక ఫోటో ఇచ్చి ఒక ఫోజ్ ఇచ్చి నేను కార్యక్రమం చేసిన అనే భావన కలుగుతుంది తప్ప మరి ఆయన చేసిన కార్యక్రమాలకి ఆయన మనకిచ్చిన సూచనలకి మనం ఆయన ఎంత పనిచేస్తున్నాం. ఇవాళ బడుగు బలైన వర్గాలకి ఆయన చేసిన త్యాగం మరవలేని స్ఫూర్తినిచ్చిండు మార్గదర్శకులు. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? లేదు. కాబట్టి ఈ ఫోటోకి పోజులు ఇవ్వకండి, దయచేసి కార్యక్రమాలు చేయండి. ఆ రోజే వర్ధంతి జయంతి సభలకే కనపడకుండా ప్రతిదీ స్మరించుకుంటూ బడుగు బలైన వర్గాల రాజ్యాధికారం రావడానికి తెలంగాణ ఉద్యమానికి మనం ఎంత పనిచేశామో బడుగు బలైన వర్గాలు ఇవాళ మన రాజ్యాధికారాన్ని కూడా ఇవాళ మనమే పని చేసుకోవాలి, మన జెండా మనమే మోసుకోవాలి. ఆ రోజు తెలంగాణ రావడానికి బడుగు బలైన వర్గాలు ఎంత శ్రమపడ్డారు, ఎవరో చేయలేదు. కేవలం బడుగు బలైన వర్గాలే పాటలు కానీ ఆట కానీ పాంప్లెంట్ రూపకంగా కానీ వాళ్ళ స్క్రిప్ట్ కానీ అంత మనం తయారు చేస్తే వాళ్ళు చదివారు. ఇప్పుడు మన స్క్రిప్ట్ మనమే తయారు చేద్దాం, మన పాటలు మనమే వాడుకుందాం, మనమే ఆ రాజ్యాధికారం గురించి ఇప్పుడు వచ్చే ఇంకా 4 ఇయర్స్లో 2023 వరకు ఉంది టైం. కాబట్టి మనకు మంచి టైం ఉంది. ఇప్పుడు ఇదే స్ఫూర్తిని బాపూజీ స్ఫూర్తితోని ఆ బాపూజీ బ్యానర్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అన్ని కులాల వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి నేతలందరినీ కూడా వాళ్ళ యొక్క స్మృతి వనాలు కానీ వారి యొక్క ఉన్నటువంటి ప్లేస్ను రక్షించుకోవడం కూడా జరుగుతుంది. కానీ మీ దాంట్లో ఆ ముందు చూపు లేక వెనకబడిపోయిందని కూడా అక్కడ మా దాంట్లో నాయకత్వం లోపం. బీసీలో పద్మశాలి వర్గం అనేది నాయకత్వం లోపం. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను 2-3 కులాలుగానే పనిచేస్తున్నాయి. కానీ పద్మశాలి వాళ్ళది నాయకత్వ లోపం అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను.
ఆ నాయకత్వం లోపల ఏంటంటే స్వార్థం. ఆ స్వార్థాన్ని వదలండి. స్వార్థాన్ని వదిలేసి మన బాపూజీ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి మనం పనిచేద్దాం. మనం కూడా ఈరోజు ఉన్న బీసీలో 2-3 వర్గాలలో ఎట్లా ఉన్నామో అంతకు ఆధిపత్యం చెలాలి. మీ ఇన్ని ఉన్న దాంట్లో కూడా మళ్ళీ బీసీలో పద్మశాలి వర్గం శాతం ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మనం వ్యాపారాల్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాం, కానీ రాజకీయంగా వెళ్ళాలని కోరుతున్నాను. ఒకప్పుడు చూసినట్టయితే పట్టు వస్త్రాలను వేసి రంగరంగ వైభవంగా ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు చితికిపోయి పల్లెలు వదిలిపెట్టి సిటీలకు వచ్చి ఏదో ఒక షాపులో ఉండాల్సిన జీవనం ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చూసినప్పుడు ఏకంగా వాళ్ళని ఆలోచన రావట్లేదా? వాళ్ళు షాపులో కాదు, మీరు అన్నట్టు షాపులు పెట్టుకొని 5-10% ఉంటారు. ఈరోజు నేత కార్మికులు ఊర్లు వదిలేసి వాళ్ళు అటెండర్లుగా, ఈ సెక్యూరిటీ గార్డుగా ఇట్లాంటి దీనావస్థలు పనిచేస్తారు. అయినా కానీ ఎదిగిన వ్యాపారవేత్త కానీ లోకల్లో ఉన్న రాజకీయ నాయకత్వం కానీ వారి వైపు చూస్తలేదు. వాళ్ళందరి వైపు చూడాలంటే మరి రాజకీయంగా పద్మశాలి నాయకులు ఎదగాలి. ఎదిగినప్పుడే ఇవాటి పోతుంది. ఎవరో వస్తారు ఏవో చేస్తారని కాదు, కేవలం రాజకీయంగా ఎదగాలి. ప్రభుత్వాలు సాఫ్ట్వేర్ కంపెనీలు అని అదని ఇదని ఈ టెక్నో అని ఎందుకు డెవలప్ చేస్తుంది? ఒక పరిశ్రమ అసలు ప్రతి వ్యక్తికి కూడా డ్రెస్ వేసుకోవాల్సిన అవకాశం. మరి ఎందుకు పద్మశాలిలో పరిశ్రమలు విరివిగా ఏర్పాటు చేయలేక, టెక్స్టైల్స్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? అందులో ఎందుకు వెనుకబడుతున్నారు? ఏమైనా లోపం ఉందంటారా? లోపం చెప్తాను కదా, పద్మశాలిల నాయకత్వ లోపమే ఉంది. మనం ప్రభుత్వాలను దూషించడం కూడా కాదు, నాయకత్వ లోపం వీళ్ళ నాయకులలో ఉంది. కాబట్టి ఆ నాయకులు పైకి రావాలి, ఆ నాయకులు ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. మరి రాబోయే రోజులలో మీరు ఈ బీసీ కులాల సమైక్య వేదిక ద్వారా ఎలా పిలుపునిస్తారు ఐక్యత కోసం? బీసీ కులాలు ఈరోజు 112 కులాలు రాష్ట్ర ప్రభుత్వంలో, మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడే ఇవన్నీ రాజ్యాధికారం. ఈ 1-2 కులాలు వచ్చినప్పుడు అగ్రవర్ణాలకు తొత్తులుగా మారుతారు, అగ్రవర్ణాలతోనే ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అది మానుకోవాలి. నాది నా సమాజం, నా బడుగు బలైన వర్గాలు ఇవాళ ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ కానివ్వండి, జ్యోతిరావు పూలే కానివ్వండి, వీళ్ళందరూ మన రాజ్యాధికారం రావాలనేది చేశారు. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఎదిగినవాడు మరి అగ్రవర్ణాల వైపే పోతుర్రు. అది ఎన్నటికి కూడా కాదు. మనం 12% ఉంది, 6% ఉంది, 7% ఉంది, ఇవి అలా చెప్పుకుంటూ 2% ఉన్న వెల్మదోల ప్రభుత్వాన్ని వెళ్తుంది. అంటే ఎందుకు వెళ్తుంది? ఐక్యత మనలో ఐక్యత సమన్వయం లేకపోవడం. ఆ సమన్వయాన్ని మనలో చైతన్యపరిచి మనం రాజ్యాధికారం గురించి కొట్లాడాలి. నువ్వు ఎవరో చేస్తున్నారని వాళ్ళకు ఆ 2%, 15% ఉన్న వాళ్ళు ఎంబడిపోతే నీకు జన్మాంతరం ఎప్పుడు కూడా రాదు. మరి ఆ మహానుభావులు త్యాగం చేసింది ఇక్కడికే సమాప్తి అవుతుంది. అయితే మరి యువతకు ఏం సందేశం ఇస్తారు? యువతకు ఇవాళ రాజకీయాలంటే విరక్తి పుట్టినాయి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వైపోతున్నారు. కానీ యువతని ఏం ప్రాధాన్యపడుతున్నామంటే, సరే పెద్దవాళ్ళు చేశారు తప్ప ఒప్ప మనం వాళ్ళని అనకుండా వాళ్ళు ఏం చేశారు అనేది వదిలేద్దాం. మనం రాజకీయంగా రావడానికి, ఆర్థిక సామాజికంగా ఎదగడానికి, మరి ఆర్థికంగా సామాజికంగా తక్కువ ఉన్నవారికి మనం చదువుకోవాలి. చదువు ద్వారానే సంపద, చదువు ద్వారానే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఈ చదువు ద్వారా మనకు లేని బడుగు బలైన వర్గాలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకు సూచనలు ఇచ్చి వాళ్ళని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ఎదిగేటట్టు యువతకు పిలుపునిస్తూ, అట్లాగే యువత ఇవాళ ఎదిగిన యువత మొత్తం ఇతర దేశాల వైపు వెళ్తుంది. అటు ఉన్నా సరే నీ బ్రతుకు వెళ్ళినావు, నువ్వు స్టాండర్డ్ అవుతున్నావు కాబట్టి ఒక విలేజ్లో ఒక 20 మంది 30 మంది ఉంటారు. వాళ్ళని దత్తత తీసుకోవడమా, వాళ్ళకి ఎలాంటి సాయం చేసుకుంటూ పోవాలి. ఈ దేవాలయాలు ఈ వీటికి స్పాన్సర్ చేస్తే వచ్చేది లేదు. విద్యావంతులు మీరు ఆలోచన చేసి ఈ కింది స్థాయి వాళ్ళకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అయితే మరి పద్మశాలి భవన్ ఏమన్నా కేసీఆర్ గారు హామీ ఇచ్చారా? కేసీఆర్ ఇచ్చాను కదా.
మణికొండలో ఉన్నది. కట్టారా ఎట్లా వస్తుంది దానికి? ఇంకా కట్టలే, ఇంకా ప్లాన్ స్ట్రక్చర్ వేస్తుర్రు. ఇక అది సమన్వయ లోపంలోనే నడుస్తాం అది కూడా. మరి కొండ బాపూజీ గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? కొండ లక్ష్మణ్ గారితో 10 సంవత్సరాల అనుబంధం దగ్గరగా ఉన్నది. నేను తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నేను పద్మశాల సంఘం అధ్యక్షుడిగా ఉంటుంది. ఓకే. ఆ దీక్షా కార్యక్రమం ఎల్బీ నగర్ ఆంజనేయ టెంపుల్ అక్కడ స్టేజ్ చేస్తే అక్కడ నాకు వచ్చి ఆయన మద్దతు ఇచ్చి స్ఫూర్తినిచ్చి ఇక ముందుకెళ్ళండి, తెలంగాణ రాబోతుంది, ఇది వదలొద్దు, ఈ తెలంగాణ సాధించే వరకు ఇదే పట్టుతో ఉండాలని చెప్పి మాకు ఆ స్ఫూర్తిని నింపించిన మానవుడు ఆయన, దానవుడు. ఆయన ఆహార వ్యవహారాలు ఎలా ఉండే? ఆహారాల పాటలు నిమిత్తం ఆయన ఆహారం అనేది హెవీ ఉండదు. ఆయన చాలా పద్ధతితో టైం టు టైం పక్కా టైం. ఒక 1 o'clock అయిందంటే 2 minutes కూడా అటు దాటొద్దు. అట్లా టిఫిన్ టైం మిస్ టైం మెడిసిన్ నైట్, ఎలాంటి అది లేకుండా యోగాతోటి ఆయన ట్యాబ్లెట్లు కూడా ఎక్కువ వాడకుండా, ఏవి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్లు యోగా చేసేవాళ్ళ యోగా ద్వారా ఆయన చాలా అది ఉండేది. దగ్గరకు పోతే ప్రతి వ్యక్తికి స్ఫూర్తినిచ్చేవాడే, కానీ అది లేకుండా కులము మతము ఏది లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా స్ఫూర్తిని నింపినవాడు ఏకైక వ్యక్తి. అయితే ఇప్పుడు రాజకీయంగా చూసినా ఎట్లా చూసినా ఏదో ఒక ప్లేస్కు అలాంటి గొప్ప వాళ్ళ పేరు పెడుతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆయన చేసినటువంటి సేవలకు కానీ ఏదన్నా ప్లేస్కి కానీ ఏమన్నా మీ డిమాండ్ ఏమైనా ఉందా? మేము డిమాండ్ ఒకటే కోరుతున్నాం. ఇవాళ తొలి దశలో అప్పుడు సీఎం స్థాయికి పోయింది, కొన్ని అగ్రకులాల వల్ల ఆయన సైడ్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ఏనాడు పదవులకు ఆశించలేదు. అది రావాలి, మన శ్రమ గుర్తుపట్టి రావాలి, ఆ ఉద్దేశం ఉండే. ఎవరికి తల వంచలేదు, తల వంచకుండా పనిచేసిండు. మళ్ళీ దశ వచ్చినప్పుడు మరి తెలంగాణ గురించి ఆయన సొంత స్థలం ఇచ్చి అందులో సూచనలు అవన్నీ ఇచ్చి అతను చేసినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం మరి తెలంగాణకు మద్దతు ఇస్తుడు కాబట్టి ఆయనని ఆ ఉన్న భూమిని ఆక్యుపై చేసుకొని ఆయన భార్య ఇంట్లో ఉంటే ఆయన ఇతర దేశాలకు అలా కొడుకు దగ్గరికి వెళ్తే ఆ సామాన్ అంతా బయట వేసారు అప్పుడు భార్య పిల్లలు. అప్పుడు అతను వచ్చేసి కుంగిపోకుండా మళ్ళా వేరే ఇల్లు తీసుకొని అక్కడ వెళ్ళిపోయి మళ్ళా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తూ, కానీ ఆ రోజు ఇవాళ కేసీఆర్ మరి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత, సరే రానప్పుడు వేరు, వచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తిని స్మరించేది బాపూజీ గారిని స్మరించాలి. కానీ ఎక్కడ పోయింది, అది లేదు. కాబట్టి బాపూజీ గారిని ఆయన మనసులో ఉన్నది, కానీ మరి ఇవి ఏం చేయలేకపోతున్నాడు. బాపూజీ గారి నిండుగా ఆయన ఈరోజు గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టాలి ఫోటో, ట్యాంక్ బండిపై విగ్రహం పెట్టాలి, జలదృశ్యంలో ఆయన స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి. సెంట్రల్ ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అటువైపుగా మీ వాళ్ళని అందరినీ ఎలా సమన్వయం చేస్తారు? ఇప్పుడు సమన్వయం అంతా అవుతుంది, ఇంతకుముందు లేదు. ఇప్పుడు చైతన్యం వచ్చేసింది, ఆ చైతన్యం ద్వారా ఇంకా ముందుకెళ్ళి మేము సాధిస్తామని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ. మరి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మీ పద్మశాలి నేతల యొక్క విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు. ఇదండి మరి ప్రస్తుతం ఉన్నటువంటి నేత కార్మికుల యొక్క సమస్యలను, మరి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క స్మృతి వలనను మనతోటి పంచుకోవడం జరిగింది బొమ్మ రఘురామనేత గారు. మరొక అంశంతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు చూస్తున్న విధంగా కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ గండు. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.